చందమామ కథలు ఎపిసోడ్ 14 రహస్యంగా తెరుచుకున్న పాత తలుపు. అనగనగా పచ్చని పొలాలు, చిన్న వాగులు, పాత చెట్లతో నిండిన ఒక అందమైన గ్రామముండేది. ఆ గ్రామం పేరు చిత్రవల్లి. ఆ ఊరిలో ప్రజలు చాలా ప్రశాంతంగా జీవించేవారు. ఉదయం రైతులు పొలాలకు వెళ్లేవారు, పిల్లలు పాఠశాలకు వెళ్లేవారు. సాయంత్రం అందరూ చెట్టు క్రింద కూర్చొని కథలు చెప్పుకునేవారు. ఆ గ్రామంలో ఒక పాత కోట ఉండేది. ఆ కోట చాలా పెద్దది, కాని చాలా సంవత్సరాలుగా ఎవరూ అక్కడ నివసించలేదు. గోడలు కొంచెం కూలిపోయాయి, తలుపులు పాతబడిపోయాయి. అయినా అది చాలా రహస్యంగా కనిపించేది. గ్రామ పెద్దలు తరచూ ఒక కథ చెప్పేవారు. ఆ కోటలో ఒక రహస్యగది ఉంది, ఆ గదికి వెళ్లే తలుపు ఎక్కడో దాగి ఉంది అని. కాని ఆ తలుపు ఎక్కడుందో ఎవరికీ తెలియదు. ఆ గ్రామంలో రాహుల్ అనే ఒక బాలుడుండేవాడు. రాహుల్ చాలా ఆసక్తికరమైన పిల్లవాడు. అతనికి పాత ప్రదేశాలు, రహస్యాలు తెలుసుకోవడమంటే చాలా ఇష్టం. ఒకరోజు రాహుల్ తన స్నేహితుడు మధుతో కలిసి ఆ పాత కోట దగ్గరకు వెళ్లాడు. వాళ్లు కోట లోపలికి వెళ్లి చుట్టూ చూశారు. అక్కడ చాలా పాత గదులున్నాయి. కొన్నింటి తలుపులు తెరిచి ఉన్నాయి, కొన్నింటి గోడలు పగిలిపోయాయి. మధు కొంచెం భయపడ్డాడు. ఇక్కడికి రావడం సురక్షితమా అనడిగాడు. కాని రాహుల్ ఆసక్తిగా అన్నాడు, మనకు రహస్యగదు కనుక్కోవాలి. వాళ్లు ఒక్కో గదిని జాగ్రత్తగా పరిశీలించడం ప్రారంభించారు. కొంతసేపటికి వాళ్లు ఒక పాత గోడ దగ్గరకు వచ్చారు. ఆ గోడమీద ఒక చిన్న చిత్రముంది. ఆ చిత్రం ఒక సూర్యుడులాగా ఉంది. రాహుల్ ఆ చిత్రాన్ని గమనించాడు. ఇది ఏదో గుర్తు కావచ్చు అన్నాడు. అతను ఆ చిత్రాన్ని మెల్లగా నొక్కాడు. అప్పుడే గోడ నెమ్మదిగా కదిలింది. మధు ఆశ్చర్యంతో కళ్ళెత్తి చూశాడు. గోడ వెనుక ఒక రహస్య తలుపు కనిపించింది. వాళ్లు తలుపు తెరిచారు. లోపల ఒక చిన్న మార్గముంది. ఆ మార్గం చాలా చీకటిగా ఉంది. రాహుల్ ఒక చిన్న దీపం వెలిగించాడు. ఇద్దరూ నెమ్మదిగా ఆ మార్గంలో నడిచారు. కొంతసేపటికి వాళ్లొక పెద్ద గదికి చేరుకున్నారు. ఆ గది చాలా పాతది. అక్కడొక పెద్ద రాతి పెట్టె ఉంది. రాహుల్ జాగ్రత్తగా ఆ పెట్టెను తెరిచాడు. మధు ఉత్సాహంగా అన్నాడు, ఇందులో బంగారముండొచ్చు. కాని పెట్టె లోపల బంగారం లేదు. అందులో ఒక పాత గ్రంథముంది. రాహుల్ ఆ గ్రంథాన్ని తెరిచాడు. అందులో ఇలా రాసి ఉంది, ఈ కోటను నిర్మించిన రాజు తన ప్రజల కోసం ఒక రహస్య గది నిర్మించాడు. యుద్ధం లేదా ప్రమాదం వచ్చినప్పుడు ప్రజలు ఇక్కడ దాక్కోవడానికి ఈ మార్గాన్ని ఉపయోగించేవారు. రాహుల్ ఆశ్చర్యపోయాడు. అంటే ఇదొక రహస్య రక్షణ గది. మధు కూడా సంతోషంగా అన్నాడు, మనము ఒక చారిత్రక రహస్యాన్ని కనుగొన్నాం. ఇద్దరూ ఆ విషయం గ్రామ పెద్దలకు చెప్పారు. గ్రామ పెద్దలు ఆ కోటను పరిశీలించారు. వాళ్లు ఆ రహస్య మార్గాన్ని కాపాడాలని నిర్ణయించారు. ఆ కోటను ఒక చారిత్రక స్థలంగా ప్రకటించారు. రాహుల్ మరియు మధు మాత్రం గ్రామంలో తెలివైన బాలురుగా పేరు తెచ్చుకున్నారు. ఆ రోజునుంచి గ్రామంలో ఒక కొత్త కథ ప్రచారమయ్యింది. ఆసక్తి మరియు ధైర్యముంటే రహస్యాలు బయటపడతాయి. ఈ కథ మనకు చెప్పే నీతి, పరిశీలన మరియు ధైర్యముంటే కొత్త విషయాలు కనుగొనవచ్చు.